హాయమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ నేను ఎక్కడున్నానో మీరు చెప్పుకోవాలి కామెంట్ రూపంలో. ఏలుపూరు విష్ణుప్రియ నగర్కి వచ్చాను నేను. అమ్మా, ఈవేళ ఏంటంటే ప్రత్యేకత, మా మేనల్లుడు గారు ఇంటికి వచ్చాను. మేనల్లుడు గారు అంటే వారు చౌదరీసు, మేము కాపులు, బెస్ట్ ఫ్రెండ్స్. గత 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ మేము. ఎప్పటి నుంచో రమ్మని యూట్యూబ్ పెట్టిన కానించి వచ్చి మా ఇంటి దగ్గర వంట చేయాలి మీరు అని చెప్పేసి ఇవాళ మనవడం. అయితే పాపకొండలు వెళ్ళారమ్మ నిన్న. వెళ్తానంట. ఏంటమ్మా కరుణ తల్లి పేరు? రవ్వు చేప అంటమ్మా. కరెక్ట్గా 9 కేజీలన్నర వచ్చిందంట. వదలాలనిపించలేదు మా మేనల్లుడి గారికి. పాపకొండలు వెళ్ళి వచ్చేసిన తర్వాత మొత్తం 10 మంది బేరం అడగా ఇంక కుదరదని చెప్పి 3500 పెట్టుకొని వచ్చేసారు. బేరమాడి మీరు వండాలి, మీరు రావాలని చెప్పి రాత్రి ఫోన్ కొట్టారు. శుభ్రంగా బయట చేయించుకుని, ఏలుపూరు సంత ఇక్కడ, అక్కడ శుభ్రంగా చేయించుకుని ఇదిగో రండి చూపిస్తాను. పులుసుకి చాలా అంటే చాలా బాగుంది ముక్క. ఒకే ముళ్ళు వస్తుందంటమ్మా, పెద్ద ముళ్ళు ఉండదంట అమ్మా. ఇదిగో అందుకని ఫ్రైకి బాగుంటుందా అంటే ఇలా చేసి పెట్టండి అని చెప్పి అన్నారు. ఇదిగో మరి అన్ని దుక్కుల్లో సాయం ముక్కుళ్ళు ఉండవు కదా, కొంచెం పెద్దగా పెడదాం. చేపల పులుసు కదా, కాస్ట్లీ చేప, పాడు చేయకూడదు. చక్కగా మరి నన్ను నమ్మి వండమన్నందుకు నీట్గా ఉండదామని చెప్పి మనం ఇందులో వేసుకుని పదార్థాలు చూపిస్తాం. ఎందుకంటే ఫ్రైది చూపించను, ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను. పులుసుది ఏమ్మ చాలా అరుదుగా దొరుకుతాయి గోదావరిలో, చాలా అరుదుగా. ఏమ్మ ఇదిగో మీకు చూపిస్తున్నాను. ఇందులో పచ్చగా 1/4 కేజీ నూనె పడద్ది. నూనె, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు. ఏమ్మ ఇదిగో చక్కగా ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇదిగో ధనియాల పౌడర్ ఉంటుంది కదా నాకు, అందుకని ఇదిగో కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు చిక్కంది, పలసంది. ఇదిగో ఉల్లిపాయ ఎక్కువ వేస్తే తీపోతుంది, శీతాకాలం ఉల్లిపాయ తీగా ఉంటుంది. 4 ఉల్లిపాయలు వేసాను. ఇది వాటర్, చింతపండు పిసికేసిన తర్వాత వాటర్. అది ఇప్పుడు నేను వేసుకుందాడు చూపిస్తాను. ఇదిగో చిక్కందమ్మ, మొత్తం అలా 1/4 కిలో ముద్ద. ఇది మామూలు వాటర్ మాట, పాడు చేయడం ఎందుకని అలా పెట్టుకున్నాను. ఓకే, మనం స్టవ్ అంటించుకుందాం. అంటించేసాను. ఆయిల్ పోసుకుందాం. ఉల్లిపాయ వేసేసుకుందాం. ఇలా సన్ఫ్లవర్ వాడతారంట ఆయిల్, అదే పోసాను. గట్టిలకి అమ్మ బంగారం. ఓకే దా, పర్లేదు, లైట్ వెలిగించు. ఉల్లిపాయ మగ్గుద్ది, మనం ఇందులో పోసుకుని కారం అది కలిపేసుకుందాం. ఎలా మగ్గుద్ది ఇవన్నీ ఇందులో కలుపుకుందాం, మన ఇంటికాడ కలుపుకున్నట్టే. ఓకేనమ్మా. ఇదిగో పసుపు వేసుకుందాం. ఇలా కళ్ళుప్పు పోడతారంటే చక్క, కళ్ళుప్పు వేసుకుందాం అంతే. కారం 100 గ్రాములు కొంచెం పడద్దే అనుకుంటున్నాను, ఘాటుగా ఉంటుంది అన్నారని తగ్గించానమాట. మేము కూడా తినడం ఇదే ఫస్ట్ టైం, అంతకో కొంత వచ్చాం. పాపకొండలు వెళ్ళి వాళ్ళు వెళ్ళండి అమ్మ, ఇప్పుడే స్టార్టింగ్. చక్కగా ఇలా కలిపేసుకున్నాం అనుకో, ఇబ్బంది ఉండదు. గరిటతో మనం తిప్పక్కలు. ఇలా పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోద్ది. పేరు బాగుంది, చేప పేరు. చక్కగా పోసేసుకుందాం. చేపల కూరకే ఎలడుపుగా ఉండాలి దాకా. చిన్న ఫ్యామిలీ,
మళ్ళీ పాపం ఎక్కడికి వెళ్తారో మనం ఉన్నంతలో చదువుకోవాలి. తలకాయ కూడా వేసేస్తున్నాను. ఒక్క నిమిషం మగ్గనిచ్చాక మనం ఇదిగో ఈ వాటర్ చెప్పాను చూడమ్మా, ఇది పోసుకుందాం. ఇప్పుడు పోసుకుందాం. చింతపండు గుజ్జు నీళ్ళే ఇవి, పాడు చేయడం ఎందుకని అసలు చింతపండు తర్వాత పోసుకుందాం. ఓకేనమ్మా. ఇప్పుడు కొత్త చింతపండులు అవి వచ్చేస్తాయి కదా, ఇంక 4 రోజులు ఆగితేనే. ఒకసారి ఇది ఇలా కనుక్కుందాం. ఉప్పు కారం అన్నీ చూసే చాలా పోతే కొంచెం కారం వేసుకుందాం అమ్మ. ధనియాల పౌడర్ కదా, ధనియాల పౌడర్ వేసేస్తున్నానే. ఇప్పుడు ధనియాల పౌడర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ అవి చేసుకుంటున్నారు కదమ్మా, 2 స్పూన్లు వేసాను. ఇదిగో చక్కగా ముద్ద కొత్తిమీర, ఇదిగో ఓకేనమ్మా. అంతే. చేప కూడా చాలా స్మూత్గా ఉంది రైత. ఉప్పు కారం సరిపోయి చూస్తాను. ఇప్పుడు అన్నీ మనం చింతపండు పులుసు, ఓకే. పచ్చిమిరపకాయలు పెద్ద ఘాటు ఉండట్లేదు, శీతాకాలం కాయలు కదా, స్వీట్లు, వీటి పేరు స్వీట్లు అంట. ఇప్పుడు మనం చింతపండు వేస్తాను, మీకు చూపిస్తాను. 1/4 కేజీ చింతపండులో వాటర్ పోసాను కదా, ఇది కూడా దగ్గరగా. ఓకేనమ్మా, సరిపోద్ది అమ్మ. ఇదిగో ఇప్పుడు వేసుకోవాలి మనమే. ఇదిగో చుట్టూ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు కొద్దిగా వేసామన్న పేరు, ధనియాలు ఆల్రెడీ వేస్తాం కాబట్టి మనం. ఓకేనమ్మా. అది ఇప్పుడు మనం దింపేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు వేస్తా కొత్తిమీర. కొత్తిమీర పుష్కలంగా దొరికేస్తుంది. నవంబరు, డిసెంబరు, జనవరిలో నాటు కొత్తిమీర సూపర్. అంతే. ఇక్కడికి ఇది నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అయింది. అదిగో చేపల కూరలో ఉప్పు, కారం, చింతపండు సమానంగా ఉండాలి, ఉంటేనే దాని రుచి. అది కూర ఓకేనమ్మ. చూడు చక్కగా అయిపోయింది. అదిగో దగ్గరికి వచ్చేసింది. చేప కొత్త పులుసు ఉంటే బాగుంటుందమ్మా. అదిగో ఉడిపోయింది, వచ్చేసింది దగ్గరికి. ఈ పులుసు ఉండాలి. ఈ పులుసులో గారి కూడా నంచుకోవచ్చు. క్లైమేట్ని బట్టి చక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఈ 10 రోజులు నాన్ వెజే కదమ్మా, పండగ వచ్చేస్తుంది కదా, ఇంకా రెడీ అయిపోయిందిరా. దింపాక మీకు ఒకసారి చూపిస్తానమ్మా. ఇది హైట్ అయింది కొంచెం. ఓకేనమ్మా. మరి చక్కగా ఇలా నచ్చితే మనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, యూట్యూబ్ వాళ్ళు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా మన మీద ప్రేమతో వాళ్ళు పిలుస్తారు కాబట్టి చక్కగా వండి పెట్టి రావాలి, మనం కూడా కత్తిని. ఓకేనమ్మా. మరి ఇలా చూసి ఇలా వండుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో వీళ్ళ ఇంటికి వచ్చాం. ఫస్ట్ వంట ఇక్కడ వండుతున్నాను. కొత్త సంవత్సరంలో నాన్ వెజ్ వీళ్ళ ఇంట్లో వండాను ఇప్పుడు. ఓకేనా. మరి మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.